హాయ్, ఈరోజు మనం వచ్చేసి హనీ అంటే మా అందరికీ తెలుసు. హనీ మన తెలుగులో తేనె అంటాం. సో తేనె వల్ల వచ్చే ఉపయోగాలు ఏంది, అలాగే తేనె తీసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ షుగర్స్ అనేవి చాలా ఎక్కువ అవపడవు. ఓకే, సో అలాగే మీరు తేనెను చూసుకుంటే మీ బాడీలో గ్లైసెమిక్ ఇండెక్స్కి తక్కువ ఉంటుంది, 19 ఉంటుంది. ఓకే, ఈవెన్ మీరు షుగర్స్ అంటే స్వీట్స్, ఓకే, కేక్స్ అంటే బేకరీ ఐటమ్స్, రైస్ కంపేర్ టు వీటితో చూసుకుంటే దీంట్లో ఎక్కువ షుగర్ ఉంటుంది. బట్ మీకు గ్లైసెమిక్ ఇండెక్స్ చూస్తే కేవలం 19 పాయింటే ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది? సో షుగర్ అదే మీరు షుగర్ తీసుకునే బదులు మీరు కాఫీలో కావచ్చు, టీలో కావచ్చు హనీ యాడ్ చేసుకోండి, లేకపోతే లెమన్ హనీ టీ కానీ ఇలాంటి తాగండి. లేదా మార్నింగ్ మీరు ఓన్లీ లెమన్ వాటర్ తీసుకోండి, మీరు వెయిట్ లాస్ జరుగుతుంది. లేదంటే మీరు తీసుకునే షుగర్ బదులు హనీ యూజ్ చేయండి, ఎలాంటి తీసుకునే కాఫీ డ్రింక్స్లో కావచ్చు, టీ డ్రింక్లో కావచ్చు. దానివల్ల మీ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి హైగా పెరగవు అని చెప్తూ ఉంటారు. సో దాంట్లో ఉన్నదాన్ని మనం ఈరోజు బ్రేక్ చేద్దాం. సో హనీ తీసుకుంటే నిజంగానే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగవా? సో ఎందుకు పెరగవు? మనం తీసుకునే కంప్లీట్ హనీ అనేది మనకు 100కు 100% షుగరే ఉంది. బట్ బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎందుకు పెరగట్లేదు? సో మీరు 100 గ్రామ్స్ షుగర్ తీసుకుంటే మీ బాడీలో 100కి 100 గ్రామ్స్ అనేది మీ యొక్క బ్లడ్లో చూపించాలి, అంతే కదా? మీరు తింటే ఖచ్చితంగా చూపిస్తుంది, తినకపోతే చూపించదు. బట్ ఇక్కడ తిన్నా చూపించట్లేదు మీ బ్లడ్లో. దానికి కారణం ఏంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్కి వచ్చేస్తే 90% హనీ ఈజ్ ఫేక్. సో మీకు మార్కెట్లో మీరు చూస్తే 90% ఉన్న అన్ని హనీ ప్రోడక్ట్స్ అనేవి ఫేకే. సో అవి న్యాచురల్ హనీస్ కాదు. సో అది వాళ్ళు ల్యాబొరేటరీలో వాళ్ళ యొక్క ప్లాంట్స్లో దాన్ని గ్లూకోజ్ నుంచి తయారు చేశారన్నమాట. తయారు చేసి కొన్ని గవర్నమెంట్ సర్టిఫైడ్ కావాలి అంటే కొన్ని టెస్ట్లు అయితే ఉంటాయి. సో దాంట్లో చిన్న కెమికల్ మిక్స్ చేయడం ద్వారా ఈవెన్ కెమికల్ ఆ టెస్ట్ కూడా పాస్ అయిపోతున్నాయి. ఆ టెస్ట్ పాస్ అయిపోయి వచ్చేస్తున్నాయి ఈ హనీ యొక్క ఈ శాంపిల్స్. ఓకే, సో వాళ్ళు దాన్ని మనకు బయట త్రూఅవుట్ మార్కెట్లో అన్ని రకాల బ్రాండ్స్, ఒక ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని లేదు, అన్ని 100కి 100% బ్రాండ్స్ అన్నీ ఫేక్ కానీ న్యాచురల్ హనీ కాదు. అవి షుగర్తోని తయారు చేసి కెమికల్ వేసి ఆ కలరు అవన్నీ టెక్స్చర్ వచ్చేటట్టు చూసి మనకు సేల్ చేస్తున్నాయి. ఓకే, ఒక 10% మాత్రం న్యాచురల్ హనీ అంటే బయట ఇప్పుడైతే మనకు ఊళ్ళల్లో మామూలుగా అయితే విలేజ్లో చెట్లకి దొరుకుతాయి న్యాచురల్ హనీ అనేది. ఓకే, సో అది లేదా కొంతమంది ఫారెస్ట్ సైడ్లో హనీ కల్చర్ అని సపరేట్గా ఉంటుంది, అదొకటి. సో దీనికి ఒక 10% మాత్రమే న్యాచురల్ హనీ రావడం జరుగుతుంది. సో ఈ హనీలో ఏముంటాయి అని చూసుకుంటే మనకు ముఖ్యంగా వచ్చేసి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ లైక్ పొటాషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, అలాగే ఐరన్ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ దొరుకుతాయి మనకు హనీలో. ఓకే, మంచిగా ఉంది. సో మనకు ఈ హనీలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఓకే అన్నీ దొరుకుతున్నాయి. దాంతోపాటు హనీ బీస్ రెడ్యూస్ బై 50%. సో ప్రీవియస్గా ఒక 100 years 200 years బ్యాక్ ఉన్న హనీ బీస్తో స్పీసెస్ కావచ్చు, ఒక నెంబర్ ఆఫ్ హనీ బీస్ కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే చాలా తగ్గినాయి. సో అన్నీ అయితే లేవు, మీరు మామూలుగా చూడొచ్చు. సో చాలామందికి ఈ విషయం అర్థం కాదు, కానీ సైంటిఫికల్గానే 50% బీస్ అనేవి లేవు, అటొక సంఖ్య తగ్గిపోయింది. సో హనీ ప్రొడక్షన్ కూడా చాలా వరకు బిఫోర్తో కంపేర్ చేసుకుంటే 50% తగ్గిపోవాలి. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 10,000 times పెరిగిపోయింది. హనీలో ఏముంటుంది? సో మనకు యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ కాకుండా మెయిన్ కాంపోనెంట్స్ వచ్చి బాడీ హనీలో ఏముంటాయంటే షుగర్. 100కి 100% షుగరే ఉంటుంది. సో దాంట్లో 60% వచ్చేసి ఫ్రక్టోజు, 40% వచ్చేసి గ్లూకోజ్. సో అసలు మెయిన్ రీజన్ ఏంది మన బాడీలో మీరు షుగర్ తిన్నా మన బాడీలో బ్లడ్లో కనిపించకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది. సో ఫ్రక్టోజ్ అనేది బాడీలో కేవలం కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ మాత్రమే మెటబాలిజం చేయగలుగుతాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హనీ తీసుకుంటే 60% ఫ్రక్టోజ్ అనేది లివర్లో మాత్రమే మెటబాలిజం అవుతుంది. సో ఆ ఫ్రక్టోజ్ అంతా లివర్కి వెళ్ళిపోయి లివర్ నుంచి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ లాగా బాడీలో స్టోర్ అవుతుంది, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి మీ హనీలో ఉండే 40% గ్లూకోజ్ అనేది ఒకవేళ మీ బాడీకి అవసరం అయితే ఎనర్జీలాగా కన్వర్ట్ అవుతుంది. లేదు ఆల్రెడీ మీరు హనీతో పాటు ఎలాంటి అదర్ కార్బోహైడ్రేట్, షుగర్ ఎనీ ఫుడ్స్ తీసుకుంటే ఈ రిమైనింగ్ ఈ ఎక్సెస్గా ఉన్న ఈ యొక్క గ్లూకోజ్ కూడా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నం తిన్నారు, దాంతోపాటు హనీకి తీసుకుంటున్నారు. మార్నింగ్ హనీ తీసుకున్నారు,
ఆఫ్టర్ 1 or 2 hours తర్వాత మళ్ళీ ఇడ్లీ కానీ ఏమైనా తీసుకున్నారు అనుకోండి. సో మీరు ఏది తీసుకున్నా సరే మీ బాడీలో సర్ప్లస్ గ్లూకోజ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లివర్లో కొంచెం అమౌంట్ గ్లూకోజ్ స్టోర్ అవుతుంది, ఆల్రెడీ మజిల్ సెల్స్లో కూడా కొంత అమౌంట్ గ్లూకోజ్ స్టోర్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మీరు తీసుకున్న హానిలో ఉన్న ఫ్రక్టోజ్ కంప్లీట్గా ఫ్యాట్లా కన్వర్ట్ అవుతుంది. సో బాడీలో ఏ సెల్స్ ఫ్రక్టోజ్ని మెటబాలిజం చేసుకోలేవు, కేవలం లివర్ మాత్రమే చేస్తుంది. లివర్ పైన బర్డెన్ పడుతుంది, అదంతా ఫ్యాట్ లాగా మారుతుంది, ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది, మీ బాడీ వెయిట్ గెయిన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్. ఇది కూడా మీ బాడీ ఆల్రెడీ సర్ప్లస్ క్యాలరీస్ ఆల్రెడీ ఉన్న స్టోర్ అయిన గ్లూకోజ్తోని ఉంది కాబట్టి మీ బాడీ ఏం చేస్తుంది, దీన్ని కూడా ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ పెద్ద మిత్ ఏంది అంటే, నార్మల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ కానీ అలాంటి షుగర్ తీసుకుంటే మీ బాడీలో అంత గ్లూకోజ్లా కన్వర్ట్ అవుతుంది, మీ బ్లడ్లో గ్లూకోజ్ వాల్యూమ్. సో అది 100 or 200 300 అనేది బ్లడ్ శాంపిల్లో చూపిస్తుంది. ఇది కేవలం ఈ గ్లూకోజ్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో ఈ ఫ్రక్టోజ్ అనేది గ్లూకోజ్ లాగా మారదు. సో ఫ్రక్టోజ్ అనేది బాడీలో ఏ సెల్స్లో మెటబాలిజం కాదు. సో మనం ఫ్రక్టోజ్ అని కొలవట్లేదు, కేవలం గ్లూకోజ్ మాత్రమే, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ మాత్రమే మనం టెస్టింగ్ చేసి మనం మెజర్ చేస్తున్నాం. ఓకే, మన ఫ్రక్టోజ్ చేయట్లేదు. ఈ ఫ్రక్టోజ్ లివర్లోకి వెళ్ళి డైరెక్ట్ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో మీకు బ్లడ్ శాంపిల్స్లో బ్లడ్ షుగర్స్ లెవెల్స్లో ఫ్రక్టోజ్ అనేది ఉండదు. ఫ్రక్టోజ్ అంతా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఫ్రక్టోజ్ అనేది మనం గ్లూకోజ్గా కన్సిడర్ చేసుకోం కాబట్టి మనం కేవలం గ్లూకోజ్, సో దీన్ని మాత్రమే మనం బ్లడ్లో చూపిస్తున్నాం టెస్ట్లో. సో కేవలం అవి మాత్రమే, అది కూడా చాలా వరకు అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, మన బాడీలో మీరు హై అమౌంట్ హాని తీసుకున్నా, ఎక్కువ హాని తీసుకుని తేనె తీసుకున్నా కానీ ఏమవుతుంది అంటే అది మీకు బ్లడ్లో చూపించదు. బట్ మీరు తీసుకునే షుగరే, బట్ బ్లడ్లో మాత్రం అవ్వపడదు. ఎందుకు అవ్వపడదు అంటే ఎక్కువ మొత్తంలో ఫ్రక్టోజ్ అనేది డైరెక్ట్ ఫ్యాట్లా కన్వర్ట్ అవుతుంది. ఈ యొక్క ఫ్రక్టోజ్ అనేది బాడీలో వేరే సెల్స్ మెటబాలిజం చేయలేవు. దీనివల్ల మీ బ్లడ్లో ఫ్రక్టోజ్ లెవెల్స్ అనేవి ఉన్నా కానీ మనం కేవలం గ్లూకోజ్ని మాత్రమే కౌంట్ చేసి గ్లూకోజ్ లెవెల్స్ మాత్రం మెజర్ చేస్తున్నాం కాబట్టి, సో మీకు ఎంత హాని తీసుకున్నా మీ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగవు. ఎందుకంటే దాన్ని మీరు తీసుకునేది ఫ్రక్టోజ్ కాబట్టి. ఈవెన్ ఫ్రూట్స్లో కూడా ఫ్రక్టోజే ఉంటుంది. 50% ఫ్రక్టోజ్, 50% గ్లూకోజ్ ఉంటుంది. అందుకే మీరు ఫ్రూట్ తీసుకోండి, ఫ్రూట్ తీసుకుంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగవు అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగవు. బట్ ఈ ఫ్రక్టోజ్ అంతా ఫ్యాట్లా కన్వర్ట్ అయ్యి బాడీ వెయిట్ గెయిన్ అవుతుంది. అది చాలామంది అర్థం చేసుకోవట్లేదు, చాలామంది తెలియదు కూడా. ఓకే, సో మన హాని గురించి ఇంకా చాలా డీటెయిల్గా ఒక్కొక్క 2-3 వీడియోస్ చేద్దాం. ఓకే, సో ఇది హాని గురించి సపరేట్గా ప్లేలిస్ట్లో పెడతా, ఒకసారి వెళ్ళి చూడండి హానికి సంబంధించిన వీడియోస్ అన్ని. ఓకే, సో ఈ వీడియోని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.